తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే మున్సిపాలిటీలు అత్యధికంగా కైవసం చేసుకోవాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించాలి. రాబోయే రోజుల్లో తెలంగాణలో పాగవేయాలని చెప్పేసి కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో కరీంనగర్ కార్పొరేషన్ కానీ నిజామాబాద్ కార్పొరేషన్ కానీ కైవసం చేసుకోవాలని చెప్పేసి చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇంకొక వైపు భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కూడా అదే విధంగా చాలా ఫెరోషియస్గా వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో 3 పార్టీల మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్న విషయం అయితే కనబడతా ఉంది. సో అయితే ఇందులో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి ఏంటి అనేది కొంత డైలమా కనబడతా ఉంది. ఎందుకంటే కొంత సీరియస్గానే జరుగుతూ ఉంది 3 పార్టీల మధ్య పోటీ. సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ తోటి, ఉత్తర తెలంగాణలో దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ తోటి, అదేవిధంగా ఉత్తర తెలంగాణలో కొంత బీజేపీ తోటి ఎదురీదుతూ ఉంది. సో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్న విషయం కనబడతా ఉంది. సో ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, సో కాంగ్రెస్ పార్టీకే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ కొంత పుంజుకుంటా ఉంది, బీజేపీ కొంత పుంజుకుంటా ఉన్న విషయం గమనించాలి. ఈ ఎన్నికలతోటి కొంత బీజేపీ కూడా చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇందులో ప్రధానంగా ఉత్తర తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇటు కరీంనగర్ కార్పొరేషన్లో కొంత పాగా వేయడానికి బండి సంజయ్ చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాడు. కరీంనగర్ కార్పొరేషన్ కాకుండా ఏవైతే మున్సిపాలిటీ ఉన్నాయో ఆ మున్సిపాలిటీ అన్నింటిలో కూడా కొంత సీరియస్గానే బండి సంజయ్ వర్కౌట్ చేసినట్టుగా కనబడతా ఉంది. అదేవిధంగా ఇటు నిజామాబాద్లో కూడా ధర్మపురి అరవింద్ చాలా ఫెరోషియస్గా ముందుకు పోతా ఉన్నాడు. కరీంనగర్ నిజామాబాద్ కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోవడానికి చాలా సీరియస్గా ప్రయత్నాలు చేసినట్టుగా కనబడతా ఉంది. సో ఇటు దక్షిణ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పోటీనిస్తూ ఉంది. సో ఇప్పుడు దాదాపు 7 కార్పొరేషన్లు ఉన్నాయి. 7 కార్పొరేషన్లలో రామగుండం కార్పొరేషన్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఇలా మేజర్ ఉన్నటువంటి కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో ప్రధానంగా 2 మేజర్ కార్పొరేషన్లు, కరీంనగర్ కార్పొరేషన్, నిజామాబాద్ కార్పొరేషన్స్ మేజర్ కార్పొరేషన్. ఈ 2 కార్పొరేషన్లో బీజేపీ చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్న విషయం గమనించాల్సిందిగా మనం చూడాలి. సో ఇక్కడ బీజేపీ లాభపడుతుందా, బీఆర్ఎస్ లాభపడుతుందా, లేకపోతే కాంగ్రెస్ లాభపడుతుందా, ఇది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఇక్కడ కరీంనగర్లో కానీ నిజామాబాద్లో కానీ కొంత టైట్ ఫైట్ వచ్చింది అనుకోండి, ఎవరికి మెజారిటీ రాలేదనుకోండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ మరియు బీజేపీ 2 కూడా పొత్తులో భాగంగా కార్పొరేషన్లు కైవసం చేసుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఒకవేళ బండి సంజయ్ కానీ ఇటు ధర్మపురి అరవింద్ కానీ ఈ ఇద్దరికి కూడా ప్రథమ శత్రువు బీఆర్ఎస్ఏ. సో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తోటి పొత్తుకుపోతారా అనేది కొంత డైలమా అయితే కనబడతా ఉంది. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఈ 2 కార్పొరేషన్లో కూడా నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ త్రిముఖ పోరు కనబడతా ఉంది. సో బీజేపీ కొంత ముందంజలో ఉన్నప్పటికీ కూడా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే సీట్లు వస్తాయా అనేటువంటి కొంత అనుమానాలు ఉన్నాయి. సో కానీ ఇక్కడ ఒకవేళ మేజర్గా వన్ సైడెడ్గా బీజేపీ కార్పొరేషన్ నిలబెట్టుకోకపోతే సో ఎవరితో ఒకరితో పొత్తు పోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ మేయర్ సీట్ కొట్టే అవకాశం ఉందా, లేదా వాళ్ళు కూడా సపోర్ట్ కావాలా, ఇదంతా కొంత గందరగోళం అయితే కనబడతా ఉంది. ఓవరాల్గా కరీంనగర్లో బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోయినా, నిజామాబాద్లో పూర్తిస్థాయి మెజార్టీ రాకపోయినా, లేకపోతే వివిధ కార్పొరేషన్ పూర్తిస్థాయి మెజార్టీ రాకపోయినా కానీ బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పొత్తులో పోలేదనుకోండి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క బీఆర్ఎస్ బీజేపీ నుంచి కొంతమందిని తమ పార్టీలు జాయిన్ చేయించుకొని మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా కొంత గందరగోళం అయితే ఉంది. అనూహ్యంగా బీజేపీ ఉత్తర తెలంగాణలో పుంజుకోవడంతో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొన్నది. అసలు ఎవరు మేయర్ పీఠం కొట్టబోతున్నారు, గెలవబోతున్నారు అనేది కొంత డౌట్గా కనబడతా ఉంది. సో కొన్ని రోజులు ఆగితే కానీ, అంటే మన పోలింగ్ అయ్యి రిజల్ట్ వచ్చే వరకు కూడా మనం చెప్పలేం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో చెప్పలేం. కానీ ప్రస్తుత పరిణామాల దృష్ట్యా బీజేపీ మాత్రం కొంత ఫెరోషియస్గా వర్క్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు కేంద్రం నుంచి కూడా బీజేపీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో నితిన్, ఆయన కూడా వచ్చి ప్రచారంలో పాల్గొన్నాడు.
సో ఇప్పుడు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు, కేంద్రం నుంచి ఇంకో కొంతమంది వ్యక్తులు కూడా వచ్చి ప్రచారం చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి, అమిత్ షా ప్రోగ్రామ్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా సీరియస్గా ఉన్నట్టు కనబడతా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ కూడా వస్తారని చెప్పేసి అన్నారు, కానీ పవన్ కళ్యాణ్ టూర్ కూడా క్యాన్సిల్ అయింది. సో దానికి సంబంధించిన కారణాలు కూడా మనం విశ్లేషిద్దాం. సో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడైతే బీజేపీ బలంగా ఉంది అనుకున్నారో ఆ బలమైనటువంటి స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానీ ఆ యొక్క కార్పొరేషన్లను కైవసం చేసుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఒకసారి గనక ఈ కార్పొరేషన్లో గనక కొంత బీజేపీ బలమైనటువంటి ప్రభావం చూపితే ఇక భవిష్యత్తులో వచ్చేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ లేకపోతే తర్వాత జరగబోయేటువంటి ఎన్నికల్లో కొంత బీజేపీ ముందంజలో ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో బీజేపీ బలంగా ముందుకు పోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గనక అనూహ్యంగా పుంజుకుంటే మాత్రం 100% బీఆర్ఎస్ పార్టీ తమ యొక్క ప్రతిపక్ష యొక్క రోల్ను ఖచ్చితంగా నిలబెట్టుకుని కనబడతా ఉంది. భవిష్యత్తులో కూడా ఇది బీఆర్ఎస్ కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్లేసెస్లో చిన్న మున్సిపాలిటీలలో కొంత బలంగా ఉన్నట్టు అర్థమవుతా ఉంది, తెలుస్తూ ఉంది. కాకపోతే మేజర్ కార్పొరేషన్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉన్నట్టయితే కనబడుతుంది. కానీ అరకొర సీట్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అరకొర సీట్లు వస్తే కనుక అది బీజేపీకి ప్లేస్ కావచ్చు, లేకపోతే అమాంతం వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో తీసుకుని కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా కొంత గందరగోళం అయితే ఉంది. సో 3 పార్టీలు పోటీలో బలంగా నిలవడంతో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొన్న విషయం గమనించాలి. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి మిత్రులారా. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తర తెలంగాణలో బీజేపీ తోటి, దక్షిణ తెలంగాణలో కొంత బీఆర్ఎస్ తోటి కొంత స్ట్రాంగ్ పోటీని ఎదుర్కొంటున్నటువంటి విషయం వాస్తవం. సో ఇప్పుడు ఉత్తర తెలంగాణలో బీజేపీ తోటి, దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ తోటి. సో ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ దక్షిణ తెలంగాణలో కనుక అత్యధిక సీట్లు వస్తే కనుక వీళ్ళు కూడా బీజేపీతో పొత్తులోకి పోయి సో అక్కడ మీకు మద్దతు ఇస్తాం, మీకు మేయర్పీట మీరు తీసుకోండి, ఇక్కడ మాకు మద్దతు ఇవ్వండి, మీ మేయర్పీట మేము తీసుకుంటాం అనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నిలువరించడానికి 2 పార్టీలు ఏకమైన ఆశ్చర్యం లేదు. సో ఇది కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. కొంత ఈ రిజల్ట్ వస్తే కానీ మనం చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది.